ఈ రోజు రాళ్లు రెప్పలుంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు. కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది, కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తా ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని గాని మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు, సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు. రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కు తీసుకపోతే దానికి కావలసింది జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్ గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలుంటాయి. సహజ వనరులు. ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్ గా వచ్చాయి. ఈరోజు నీళ్లున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు.